హలో మై డియర్ పీపుల్. సో నేను ఎన్ఎస్ఎస్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయినా. లాస్ట్ ఇయర్ చాలా ఈవెంట్స్ అయిండే, నేను అటెండ్ కాలేదు. సో ఇయర్ అన్న అటెండ్ అవుదామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట జేఎన్టీయూకి. యాక్చువల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఏదో బ్లాక్ ఇనాగ్రేషన్ అంట, రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ అనమాట. సో పోయి చూద్దాము, ఒకసారి పార్టిసిపేట్ చేద్దాము, ఏమైతే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిన. యాక్చువల్లీ నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసిన, హాఫ్ అన్ అవర్ వరకు. మా ఫ్రెండ్స్ మాత్రం రానే లేదు అసలు. సో వ్లాగ్స్ తీద్దామని అనుకుంటే, సో షార్ట్స్ వ్లాగ్ కాకుండా ఎందుకో కొంచెం డ్యూరేషన్ పెంచి కొంచెం ఎక్కువ వ్లాగ్ తీద్దాం అనుకున్నా. సో ఒకసారి ట్రై చేద్దాం, అసలు రీచ్ ఎలా వస్తుంది, మనకు చేయనికి వస్తుందా రాదా అని. సో ఇట్ వాస్ గోయింగ్ వెరీ వెల్ అనమాట వాళ్ళు వచ్చేదాకా. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దాము. అండ్ ఇలాంటి వ్లాగ్స్లో మోస్ట్లీ ఏం కవర్ చేయాలో, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయితే కొంచెం చూసేసుకోండి. చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మస్తు ట్రాఫిక్ ఉంది. సో మా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. సో నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి లోపలికి వచ్చేసాము. సో లోపలికి వచ్చే ప్రాసెస్లో మనకి ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ఈవెంట్కి అటెండ్ అయ్యే ముందు మనకి మెయిల్కి పాసెస్ వస్తాయన్నమాట. సో ఆ పాసెస్ స్కాన్ చేసేసి ఇంకా కాలేజ్ ఐడి కార్డ్ మస్ట్, కాలేజ్ ఐడి కార్డ్ ఇంకా అవన్నీ చెక్ చేసుకొని మేము లోపలికి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అంటారు, ఇక్కడ కూడా ఏం వీడియోస్ చేస్తున్నావు రా, ఏం యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం చేస్తావు అసలు, ఎవరికి పంపిస్తావు అని. వాళ్ళకి తెలీదు, ఏదో ఒక రోజు మాత్రం చెప్తా. సో హీఈస్ మై ఫ్రెండ్ నిఖిల్. వాడికి ఏందో ఎప్పుడు కూడా ఈ ఫిల్టర్ రాదు అని ఫేస్కి సరిగా కరెక్ట్ టైంకి. సో మేము ఎంట్రన్స్ నుంచి వస్తుంటే ఒక ఇద్దరు గర్ల్స్ మమ్మల్ని డైరెక్షన్స్ అడిగిండే. సో మేము కూడా అక్కడికే వెళ్తున్నాము, మాతో పాటు వచ్చేయండి అని చెప్పిండే. వాళ్ళు జస్ట్ డైరెక్షన్స్ అడిగి దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు మాతో పాటు ఈవెంట్ ఎండ్ వరకు ఉన్నారనమాట మొత్తము. అసలు వాళ్ళు అట్లెట్లున్నారో మాతో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే మనం నార్మల్గా ఎవరైనా స్ట్రేంజర్స్ ఉంటే ఎక్కువ వాళ్ళతో ఏం ఉండం కదా, జస్ట్ మన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం కదా. బట్ వాళ్ళు మాత్రం మాతో పాటు మొత్తం వచ్చారనమాట. సో యూనివర్సిటీ చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా షార్ట్ కట్ వేలో వెళ్ళిపోవచ్చు, కానీ మాకు వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా డైరెక్షన్ చూపించే వాళ్ళు, అటు సైడ్ వెళ్ళండి ఇటు సైడ్ వెళ్ళండి అని టోటల్ మొత్తం యూనివర్సిటీ తిప్పారు. మస్తు పెద్దగా ఉంది, కాలు బాగా వచ్చిండే అనమాట వెళ్ళేటప్పుడే. సో నిఖిల్ గారు ఏమంటుండో, అరే ఇది చాలా బాగుంది, నేను మన కాలేజ్ నుంచి టీసీ తీసుకొని కాలేజ్ జాయిన్ అయిపోతా అన్నాడు. అరే ఇది ఇంజనీరింగ్ కాలేజ్ రా, డిగ్రీ కాలేజ్ కాదు అంటే. అయితే మనం ఏం చేద్దాము, మన మన కాలేజ్ నుంచి టీసీ తీసేసుకొని మళ్ళీ ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఎంపీసీ తీసుకొని ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ తీసుకుందాంరా అన్నాడు. నిఖిల్ గారు చాలా సిగ్గుపడుతుండు. ఇట్స్ ఓకే, బ్లాగర్ ఇడేమో అంటుండు కదా ఛానల్ మీద జాయిన్ అయ్యి. యాక్చువల్లీ నిఖిల్ గారి మీద కూడా చాలా వీడియోస్ తీయాలి, నా దగ్గర రికార్డ్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఈ ఛానల్ ఓపెన్ చేసే ముందు కొన్ని ఫొటోస్ తీసుకొని పెట్టుకుందాము, దాని తర్వాత డైలీ వీడియోస్ చేయకుండా అప్లోడ్ చేద్దామని. బట్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి. వాడు కూడా చాలా ఫన్నీ చేస్తాడు క్లాస్లో, మస్తు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ వాంది కూడా. సో కొన్ని డేస్ తర్వాత నిఖిల్ మీద మనం కొన్ని వీడియోస్ తీద్దాము, కొన్ని స్పెషల్ షార్ట్స్, చాలా ఫన్నీగా ఉంటుంది. ముంగట వెళ్తుండే కదా వాడు రవిశంకర్ అనమాట. వాడు ఏందో నాకు అర్థం కాదు, క్లాస్లో చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటాడు, ఆయన పని ఆడే చేసుకుంటాడు, ఒక్క అమ్మాయితోటి కూడా మాట్లాడాడు. నిఖిలన్న మాట్లాడడానికి ట్రై చేస్తాడు, రవిగాడు అయితే అసలు కూడా మాట్లాడాడు. డిజాస్టర్ ఫోర్స్ బండి. యాక్చువల్లీ నిఖిల్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ చుట్టాల అమ్మాయి. వాళ్ళ చుట్టాల్లోనే మంచిగా చూసుకొని సెట్ చేసేసుకోండు. కానీ కాలేజ్లో ఎవరైనా నువ్వు సింగిలా కమిటెడ్ అంటే నైనే అమ్మాయి సింగిల్ అంటాడు. మేము జేఎన్టీయూ ఆడిటోరియంకి వెళ్ళాలన్నమాట, అక్కడనే అనమాట ఈ ఇనాగ్రేషన్ అనేది. సో అక్కడికి వెళ్తుంటే కొంచెం ఎంట్రన్స్ ముంగట వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వీడియో తీయనే లేదు, ఎందుకో నాకు కూడా తెలీదు. సో సేమ్ మన మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రీ దగ్గర ఎలా అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారో ఇక్కడ కూడా మన పాస్ తీసి స్కాన్ చేసిండే అనమాట. సో లోపలికి వెళ్ళంగానే చాలామంది పోలీసులు ఉండే. దాని తర్వాత ఇంకొంచెం ముంగటికి వెళ్ళిన తర్వాత ఇక టీ బిస్కెట్స్ ఉండే అనమాట. సో మేము అవన్నీ తీసేసుకొని లోపలికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి అసలు ఏం చేస్తున్నామో మాకు అసలు అర్థమవుతలేదు. జస్ట్ అక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇంకా కొంతమంది ఎవరైనా ఉంటే కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు, అక్కడ కూర్చున్నాము. అరే ఏమైనా ఉంటుందా, ఏమైనా చేద్దామా అంటే కూడా ఎవ్వరు ఏం చెప్తలేరు.
బట్ ఒక 2 పెద్ద డిస్ప్లేస్ అనమాట, 2 టీవీస్ అనమాట, అవే పెట్టారు. సో అవి చూసుకుంటూ కూర్చున్నాము. లోపల ఇంటర్నెట్ కూడా వస్తలేదు. ఏమన్నా గేమ్ ఆడతాం, సాంగ్స్ విందామన్నా కానీ మొత్తం చాలా బోర్ కొట్టింది. ఇక మా టీం గల అర్థం దాకా బయటకు వచ్చేసినాము. సో బయటకు వచ్చి కొంతమంది పోలీసులు ఉండే. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, యాక్చువల్లీ వచ్చే ముందు స్టార్టింగ్లో దీనికన్నా ఎక్కువ మంది పోలీసు ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చి అక్కడిక్కడ తిరుగుకుంటూ టైం పాస్ చేస్తున్నాము. ఇక్కడ బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళి క్యాంపస్ చూసి కొంచెము వీడియో తీసుకుందాం అనుకుంటే ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోసారి లోపలికి రాలేమంట. అరే ఎందుకు అంటే క్యూఆర్ కోడ్ ఒకటేసారి వ్యాలిడ్ ఉంటుంది, మీరు ఇంకోసారి లోపలికి రాలేరు అని అన్నారు. సో నిఖిల్ ఇంకా సాత్విక ఏమో డిస్కస్ చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ చేతిలో గన్ ఉందన్నమాట. అయితే అది పట్టుకొని ఫొటోస్ తీద్దామని అంటున్నారు. अरे और आगे दमा हमारे ऊपर ही गोलियां चला के दिखा బయటికి వచ్చేసి మేము లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టీ బిస్కెట్ తప్ప ఇంకేం తినలేదు. సో నేను నిఖిల్ వెజిటేరియన్. సో మేము ఒక వెజ్ బిర్యానీ తీసేసుకున్నాము. సాయితేజాన్ ఏమో నాన్ వెజిటేరియన్ కదా, సో వాడు చికెన్ బిర్యానీ తీసేసుకోండు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసిన, కానీ అది కూడా షూట్ చేయనియాలి మా ఫ్రెండ్స్. అరే ఏం తీస్తారా ఊకే అన్నీ అని. ఇగో మా ఇద్దరు ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నా అని చెప్పి ఫేస్ అడ్డం పెట్టుకున్నారు. సో మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, బస్ ఫుల్ రష్, ఇంకా చాలా ట్రాఫిక్ ఉండే, చాలా లేట్ అయిపోయింది. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ని బస్ స్టాప్ కూడా డ్రాప్ చేసేసి నేను మా ఇంటికి వచ్చేసిన. సో బస్లో ఒక లేడీ పక్కన కూర్చుండే నేను. వేరే ఆంటీ వచ్చి బాబు లేచి ఆడ కూర్చోవచ్చు కదా, నాకు కాళ్ళని వస్తుందంటే ఆంటీ మేము అక్క అని చెప్పిన. అయితే ఒక స్ట్రేంజర్ని అట్లా అక్క అంటే ఆమె సడన్గా షాక్ అయిపోయింది అనమాట. సో చాలా అలా ఉండే. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్